ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. దైవవాక్ అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు ఈ దినమంతా మీకు తోడై దేవుని కృప మిమ్మల్ని వెంబడిస్తూ మీ కుటుంబానికి సమృద్ధైన సహాయాన్ని దేవుడు దయచేయనగాక. ఆమె ఈరోజు దేవుని వాక్యం నిమిత్తం నిర్గమాకాండము 14వ అధ్యాయం 2 నుండి 4 వచనాల వరకు మనం చదువుదామండి. ఇశ్రాయేలీలు తిరిగి పిహాహిరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బేల్సెపోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పము. దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశములో చిక్కబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేస్తునని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనలను మహిమ తెచ్చుకొందును. నేనే యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొందురని వారికి ప్రభు సెలవిస్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలండి. దేవుడు ఎక్కడ దిగాలో అంటే ఎక్కడ వారు నివాసం చేయాలో దేవుడే చెప్తున్నాడు. వారు దిగిన తర్వాత ఫరో ఏమనుకుంటాడో కూడా దేవుడే చెప్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఫరో హృదయాన్ని నేనే కఠినపరుస్తానని చెప్తా ఉన్నాడు. దేవుడు వాళ్ళ ద్వారా వారి సైన్యం ద్వారా నేను మహిమ తెచ్చుకుంటానంట. చూసారా? అంటే ఒక క్లియర్ పిక్చర్ ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడేస్తున్నారంట. మీరు పలానా చోట దిగండి, ఫరో ఇలా అనుకుంటాడు, ఫరో హృదయాన్ని నేను కఠినపరుస్తాను, తర్వాత నేను మహిమ తెచ్చుకుంటాను. అంటే ఏం చేయాలో దేవుడే చెప్తాడు, దేవుడే మహిమ తెచ్చుకుంటాడు. ఇక్కడ నేను అంటాను, దేవుడు చెప్పకుండా ఏది చేయడు. స్తోత్రం కలుగునగాక. ఏమంటే ఏం చేస్తే ఏం జరుగుతుందో ముందే చెప్తాడనమాట. చెప్పకుండా చేసేసి మనం భయపెట్టేసే దేవుడు కాదు. పలానా చోట దిగండి అని దేవుడు చెప్తున్నాడు. ఫరో హృదయాన్ని కఠినపరుస్తానని. చూడండి, మోషేకి ఎన్నిసార్లు చెప్పాడండి దేవుడు, నువ్వు వెళ్ళు, నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, నువ్వు వెళ్ళు, ఆజ్ఞాపించు, నువ్వు వెళ్ళు, ఈ అద్భుతం చేయి. అయినా ఫరో పంపించడు, అయినా ఫరో హృదయం కఠినమవుతుంది. అంటే ముందుగా అన్ని మోషేకి దేవుడు చెప్పేసేవాడు. వెళ్ళనిస్తాడో వెళ్ళనివ్వడో, హృదయం కఠినమవుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అంత క్లియర్ పిక్చర్ అనమాట. అంటే నేను అంటాను, దేవుడే సమస్తము క్లియర్గానే ఏమంటే చెప్పిన తర్వాతే చేస్తాడు. నువ్వేమీ భయపడకు. అంటే ఇశ్రాయేలు ప్రజలు కంగారు పడతారేమో, భయపడతారేమో ముందుగా చెప్పి కదండి. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకో, తండ్రి పిల్లల్ని పిలిచి ఒకసారి కరెంట్ ఆఫ్ చేస్తున్నాను, కంగారు పడకండి అని చెప్పి ఆఫ్ చేశారనుకోండి, మెయిన్ పిల్లలు కంగారు పడతారా? సడన్గా కరెంట్ ఆపేస్తే పిల్లలు భయపడతారు, కంగారు పడతారు. కానీ తండ్రి ఇక్కడ కూర్చొని మీరు ఒకసారి నేను మెయిన్ ఆపుతున్నానని చెప్పినప్పుడు కంగారు పడరు కదా. అంటే పిల్లల యొక్క క్షేమం కోరిన తండ్రి, భద్రత కోరిన తండ్రి ముందుగా చెప్తాడు. దేవుడు కూడా అంతేనండి. ఇలాంటి సమస్య రాబోతుంది, ఇలాంటి పరిస్థితి రాబోతుంది, ఇలా ఫరో ఇలా చేయబోతున్నాను, నేను ఇలా చేయబోతున్నాను, మీరు తొందరపడొద్దు, పలానా చోట ఉండండి, పలానా చోట దిగండి, నేను మహిమ తెచ్చుకుంటాను. ఆమేన్. మన దేవుడు ఎంత క్లియర్గా మనకి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారు కదా. ఈ గ్రంథంలో ఎవ్రీ డీటెయిల్ ఉందండి. ఏం జరగబోతుంది, అంత్యకాలంలో ఏం జరగబోతుంది, యుద్ధాలు వస్తాయా, సునామీలు వస్తాయా, పరిస్థితులు మారుతాయా, ఏమండి మోసగాళ్ళు రాబోతున్నారా, లేకపోతే ఏం జరగబోతుంది అని ఎవ్రీ డీటెయిల్ ఉంది. ఇప్పుడు లోకంలో జరిగే పరిస్థితుల కోసం మనం ఏం భయపడక్కర్లేదు, ఏమి తొందరపడక్కర్లేదు. ఇలా జరుగుతుంది ఏంటి, అలా జరుగుతుంది ఏంటి అని మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. తెలియని వాళ్ళు ఆశ్చర్యపోతారు, మనకేం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అన్నీ రాయబడి ఉన్నాయి, ఏం జరుగుతుందో రాయబడి ఉంది. క్రైస్తవులకి రోజు తెలుసండి, ప్రపంచం ఎటు వెళ్తుందో, ఎక్కడి వరకు వెళ్తుందో, ఎలా వెళ్తుందో అన్నీ తెలుసు. సో మనం కంగారు పడక్కర్లేదు. అంటే మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? ఒక తల్లి కంటే ఎక్కువ కేర్ తీసుకుని తన బిడ్డల ఎడల ఏం జరుగుతుందో ముందే తెలియపరిచిన దేవుడు. నువ్వేం భయపడక్కర్లేదు. దేవుడు అంతగా నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు, అంతగా నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ముందే చెప్తున్నాడు ఆయన, ముందే చెప్పి చేస్తున్నాడు. సో నీకు అన్నీ చెప్తారు, అన్నీ ముందే నిన్ను గైడ్ చేస్తారు. దేవుని కృపలో ఏమంటే చాలు. మోషేలాగా దేవుని దర్శనం పొందుకుంటూ ముందుకెళ్తే చాలు. అలాగే దేవుని కృప నీకు తోడే నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.